దస్తావేజు లేఖరులు చేపట్టిన నిరసనకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. నిరసన శిబిరాన్ని సందర్శించిన ఆయన విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దస్తావేజు లేఖరుల హక్కుల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. ఎలాంటి ప్రజలైనా, చదువు రాని ప్రజలైనా ఒక ఆస్తి కొన్నారంటే ఒక రైటర్ దగ్గరికి వచ్చాయా ఈ భూమి ఎలా రాసుకోవాలని చెప్తే దాని సలహాలు దారి దొంగ చెప్పించి దానికోసం రికార్డు చూసి ఓ డాక్యుమెంట్ తయారు చేస్తారు. వారికి గవర్నమెంట్ వారు ఎలాంటి రుసుము చెల్లించడం లేదు. పార్టీని అనుకూలంగా వాళ్ళు ఏదో ఎంత ఇష్టం తీసుకొని వాళ్ళ జీవనోపాధి చేసుకుంటూ జరుగుతున్న ప్రక్రియ ఇది. ప్రతి ఒక్కరూ ల్యాండ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ శక్తి కాడికి వాళ్ళందరం ల్యాండ్స్ కొంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఏదో ఒకరి తెలియ కూడా రాసుకొని రిజిస్టర్ చేసుకొని గోప్యంగా పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి వ్యవస్థను ఏమీ తెలియకుండా ఈ ఐఏఎస్ వాళ్ళ మాట వీళ్ళ మాటలు వినేసి ప్రభుత్వం వాటి దీని గురించి ఏమి ఆలోచించకుండా ఏమి సబ్జెక్ట్ అని తెలియకుండానే ఇమీడియట్ పాస్పోర్ట్ మాత్రం ఇది కంప్యూటర్ చేస్తున్నామంటే ఎలా సాధ్యమవుతుంది? రాసుకున్నోళ్ళు, రాయిచ్చోళ్ళు, వాళ్ళ డీటెయిల్స్, ఆస్తుల వివరాలు, లింక్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ వంశవృక్షము ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా కనపరుస్తారు, ఆ డాక్యుమెంట్ ఎలా క్లియర్ అవుతుంది? మేము దాని గురించి ఎన్నో స్టడీ చేసి ఎన్నో డ్రాఫ్ట్ తయారు చేసి మళ్ళీ తప్పులు వస్తాయని భయపడుతూ డాక్యుమెంట్ తయారు చేస్తే భయంగా ఉండాలి. ఏం ఇప్పుడైతే ఒక రైటర్ ఉన్నాడు, వస్తారయ్యా తప్పు ఒప్పు జరిగిందంటే మళ్ళీ తప్పు జరిగింది, మళ్ళీ చూడే తప్పు అంటే దాన్ని రెక్టిఫై చేయగలం. లేదు, ఇప్పుడు మేము చేసే రిజిస్ట్రేషన్కు గవర్నమెంట్ వారికి కింద రెస్పాన్సిబిలిటీ పిక్కలం వేస్తారు. రైటర్స్ డాక్యుమెంట్ ప్రిపేర్ టు పలానా పిక్కలం వేస్తారు. పిక్కలం వేసిన వ్యక్తి ఆ డాక్యుమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీ డాక్యుమెంట్ ఎవరు రాశారు, పలానా రాసినాడు. 5 మంది 6 మంది ఉంటారు. ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా డాక్యుమెంట్ రైటర్లతో పాటు వారి కుటుంబాలకు కూడా మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చర్య ఇది చాలా అసనిపాతం, చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోవాలా, చట్టసభ అయినటువంటి శాసనసభలో దీని గురించి చర్చ జరపలా, మరి ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలా, ప్రజల అభిప్రాయం తీసుకోవాలా. మరి ఎటువంటి విచారణ లేకుండా ఈరోజు మరి ప్రైవేటీకరణ చేస్తే రేపు ఏదైనా ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో, ఎవరికైతే అప్పగిస్తున్నారో వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తే, అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే మరి వీరు ఏం చర్య తీసుకుంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే పాత విధానంలో దానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధ్యత వహిస్తున్నారు. ఈ క్రయ విక్రయాలకు సంబంధించి డాక్యుమెంట్ రైటర్లు బాధ్యత వహిస్తున్నారు. మరి ప్రైవేటీకరణ చేస్తే మన గోప్యంగా ఉన్నటువంటి మన సమాచారం అంతా కూడా, మన భూముల వివరాలు, టెన్మన్ కానీ అడంగాలు కానీ ఏదైనా సరే టోటల్గా ప్రైవేట్ వ్యక్తుల చేతికి మొత్తం డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది. తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరి పూర్తిగా భ్రష్టు పట్టుపోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి 6 రోజులైంది. 6 రోజులైతే ఈరోజు ప్రభుత్వం నైనా పైన వారి మీద ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా వారికి సమ్మె విరమింపజేయాలా. మేమంతా కూడా ప్రైవేటీకరణకు ముగ్గు చూపుతున్నాం, మేము డాక్యుమెంట్ రైటర్లంతా కూడా దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి బలవంతంగా వారి యూనియన్ దగ్గర సంతకాలు తీసుకోవడం, ఆ యూనియన్ నాయకులు లోపలికి పోయి మాట్లాడుతున్న తర్వాత బయట మేము ఈ ప్రభుత్వం చెప్పిందని మేము ఏమాత్రం మా అంగీకారం లేదు, బలవంతంగా మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ల వారి యొక్క ప్రతినిధులు, వారి సంఘం నాయకులు కూడా మరి మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కన్ను తీసుకొని దీని మీద పునఃసమీక్షించి పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ 396 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలా. దీనికి వైఎస్ఆర్ పార్టీ పరిపూర్ణంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ భవిష్యత్తులో ఈరోజు డాక్యుమెంట్ రైటర్స్ కూడా మనవి చేస్తున్నాను. రేపు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాత విధానాన్ని డాక్యుమెంట్ రైటర్లు ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వాళ్ళ కాలం నుంచి ఏదైతే అనుసరిస్తున్నారో అదే విధానాన్ని తిరిగి రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉందని చెప్పి ఈరోజు
ఆయన అనేక మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాడు. దీనికి ప్రజల అంగీకారం లేదు, ప్రజల మద్దతు లేదు, డాక్యుమెంట్ రైటర్స్ అంగీకారం లేదు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు 396 జీవోను విడుదల చేయడం ద్వారా మొత్తానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థకే తూట్లు పొడిచినాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారి సమ్మె కూడా ఇది 6వ రోజు చేరుకునింది. మరి ఈరోజు ప్రభుత్వం 4 మీటింగ్లు కిందికి దిగొచ్చి వారితో సంప్రదించి ఆమోదయోగ్యంగా దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే, తప్పులుంటే మీరు సమీక్షించండి, దాన్ని బలోపేతం చేయండి, దాన్ని స్ట్రెంథన్ చేయండి. అంతేగాని పూర్తిగా పాత విధానాన్నే మేము మార్చేస్తాము, మొత్తం ప్రైవేటు వ్యక్తులకు దారాదస్తం చేస్తామంటే ఏమన్నా దీంట్లో న్యాయమా? ఇది సహేతుకమా? దీంట్లో మరి ప్రజలు కూడా దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం మన డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోతాయి. మన రికార్డ్స్ అంతా, భూముల రికార్డ్స్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోతాయి. డేటా అంతా కూడా వారి కంప్యూటర్లో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా బయట పోతే రేపు ఎన్ని భూమి లిటిగేషన్స్ వస్తాయి, ఎన్ని భూమి తగరాదులు వస్తాయి, ఎన్ని డిస్ప్యూట్స్ వస్తాయో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలా. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ యొక్క 396 జీవోను విత్డ్రా చేసుకోవాలా, ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేస్తూ సుమారుగా 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్ల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే స్వాతంత్రం రాకముందు నుంచి కూడా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ద్వారా మరి రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, మరి గృహస్థులు కానీ ఎవరైనా సరే వారి ఆస్తులు క్రయ విక్రయాలు సక్రమంగా సజావుగా జరుపుకోవడానికి ఒక విధానం అనేది గత 100 సంవత్సరాలుగా మరి అది అమలులో ఉంటే దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఒక్క కలం పోటుతో ఈరోజు మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అనేది ఇది చాలా దుర్మార్గం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి దశలో 26 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, రెండో విడతలో 294 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని, ఈ క్రయ విక్రయాలంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే మరి అత్యంత విలువైనటువంటి రహస్యంగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్లు కానీ, భూముల వివరాలు కానీ, ఆధార్ కార్డుల వివరాలు కానీ ఏదైనా సరే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అంటే ఇది ఇంకో రకంగా మరి ఒక మాఫియాకు మార్గం సుగమం చేసినట్లేని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారుగా 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వృత్తినే నమ్ముకుని తమ భార్యా బిడ్డలను పోషించుకుంటూ ఉన్నారు. కానీ అర్ధాంతరంగా ఒక అర్ధరాత్రి ఈరోజు 396 జీవో ఉత్తర్వు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళ ఇంటికి సాగనంపుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తు ఏమి, డాక్యుమెంట్ రైటర్ల యొక్క వారి జీవితం ఏమి, వారి పిల్లలేమి, వారి కుటుంబం ఏమి. వారి డాక్యుమెంట్ రైటర్ అంటే ఒక్కరే కాదు,